ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొత్తానికి జాన్వీ కపూర్ తెలుగులో సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ ని నమ్ముకుంటే ఏమీ ఒరగదు అని లేటుగా తెలుసుకొని తెలుగులో 4 సినిమాలు చేస్తూ బిజీ అయిపోతోంది. దేవరా, రామ్ చరణ్ మూవీతో పాటు ఓకే చేసిన మరో 2 సినిమాలేంటో చూద్దామా? బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ కి హీరోయిన్ దొరికేసింది. ఈ ప్రాజెక్ట్ అనుకొని ఏడాది దాటింది. హీరోయిన్ గా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే నట వారసురాలిని ఫైనల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ రివీల్ చేసినా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. జాన్వీ బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి హీరోయిన్ ఎవరో చెప్పేశారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ స్టార్ అయిపోయింది. ఎన్టీఆర్ దేవరా ఛాన్స్ తో ఆమె రాత మారిపోయింది. దేవరా షూటింగ్ పూర్తి కాకుండానే మరో స్టార్ రామ్ చరణ్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. దేవరా 2 పార్ట్స్ గా రూపొందడంతో ఎన్టీఆర్ తోనే 2 సినిమాలు చేస్తోంది. మరోవైపు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేస్తోంది అన్న న్యూస్ కొన్నాళ్ళుగా వినిపిస్తోంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కంటే సౌత్ లో బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది. స్టార్డమ్ రావడం లేట్ అయితే అయ్యింది కానీ పాన్ ఇండియా ఆఫర్స్ తో బిజీ స్టార్ అయిపోయింది. జాన్వీ కపూర్ కి సరైన హిట్ లేదు. డాన్స్ బాగా చేస్తున్నా అమ్మలా పెద్ద అందగత్తేమీ కాదు. మరి జాన్వీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అన్న డౌట్ చాలా మందికి ఉంది. ఆలియా భట్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ రెమ్యునరేషన్ 10 కోట్లు దాటిపోయింది. ఇందులో సగం ఇస్తే చాలు జాన్వీ కపూర్ డేట్స్ దొరుకుతాయి. ఈ లెక్కలన్నీ జాన్వీకి పెద్ద సినిమా ఆఫర్స్ తీసుకొస్తున్నాయి. 1-2 హిట్స్ అయితే ఈ అమ్మడు కూడా 10 కోట్లు డిమాండ్ చేస్తుందేమో చూడాలి.